చంద్రబాబు నాయుడు గారి పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పురంధేశ్వరి గారు అంటున్నమాట, మీరేమంటారు? పురంధేశ్వరి గారు ఏమని సుప్రీంకోర్టు మాట్లాడటం కరెక్ట్ కాదని. సుప్రీంకోర్టు బెయిలిస్తేనే కదా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చింది కదా, లేదా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చింది, అవునా కాదా? మరి ఆ రోజు పురంధేశ్వరి గారు మరి ఎందుకు మాట్లాడలా? వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంది కోర్టు మీద? ఆమె ఎందుకు మాట్లాడుతుంది? అప్పుడు ఏమైనా ఉంటే మరిది గారు లాగా చూసుకోమని, అంతేనా? ఒక జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకంగా ఒక పార్టీకి అధ్యక్షురాలు, ఒక పార్టీకి అధ్యక్షురాల్లాగా అసలు వ్యవహరిస్తుందా, లేకపోతే మరిది గారిని కాపాడే ఇదిలాగా వ్యవహరిస్తుందో అనేది ఎవరికేం అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అమ్మ పురంధేశ్వరి గారు, మీరు సుప్రీంకోర్టుని వాళ్ళని శాసించేంత, వాళ్ళని అడిగేంత స్టేజ్ నీది కాదు. నువ్వు ముందు నీ పార్టీని రాష్ట్రంలో నీ మరిది గారి కాళ్ళ కింద తొక్కు పెట్టకుండా భారతీయ జనతా పార్టీని, నీ పార్టీని నువ్వు కాపాడుకు. ఆ తర్వాత సుప్రీంకోర్టులైనా ఇంకోటైనా నువ్వు మాట్లాడు. సీఎం చంద్రబాబు నాయుడు అన్ని అంశాలపైన మాట్లాడతారు, అలా మాట్లాడటం తప్పే ఉందంటూ కూడా పురంధేశ్వరి గారు అంటున్నమాట. అన్ని అంశాల మీద ఎవరైనా మాట్లాడవచ్చు. ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆశి తూచి మాట్లాడాలి, అంతేగాని మాట్లాడొద్దని ఎవరు అనలా. మన స్వతంత్ర భారతదేశంలో ఎవరి మీద ఎవరైనా మాట్లాడవచ్చు, కాకపోతే దానికి కొన్ని పద్ధతులు నిబంధనలు ఉంటాయి. ఒక పదవి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాలి అనేది మనమేం చెప్పవసరం. ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ చేయగల మనిషి. అలాంటప్పుడు ఆలోచించి మాట్లాడితే ఎవరికైనా బాగుంటుంది అంటున్నాం. కానీ ఆయన మాట్లాడింది తప్పు చెడు అని అంటలా. దాంట్లో ఇప్పుడు తప్పు మాట్లాడబట్టేగా సుప్రీంకోర్టులో ఎదురైంది. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? ఒక ఉన్నత స్థాయి మనిషి ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు? ఆధారాలు చూపమంటారు. నువ్వు చూపండి. రేపు పొద్దున కోర్టు అన్న తర్వాత ఆధారాలు కావాలి కదా. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటే అట కుదిరిద్ది, అవునా కదా? కాబట్టి ఆధారాలు చూపమని కోర్టు అంటుంది. కాబట్టి నీకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో తప్పు జరుగుంటే అదేవిధంగా ఆ తప్పుకి శిక్ష కంపల్సరిగా పడిద్ది. కంపల్సరిగా శిక్ష అనేది ఎవడైనా తప్పు చేసుకుంటే అనుభవించాల్సింది. కాబట్టి తప్పేం అంటలే. ఆధారాలు చూపించండి అని కోర్టు అడుగుతుంది. కోర్టు అనేది చంద్రబాబు నాయుడు మాట్లాడిన తప్పు మీరు ఎందుకు మాట్లాడారని అడగలేదుగా. మీ దగ్గర ఆధారాలు ఏముండే అని అంటే ఆధారాలు చూపించు, దాంట్లో తప్పేం కాదు కదా కోర్టు అడిగేది. ఇప్పుడు కేసు పెట్టలే, ఎఫ్ఐఆర్ పూర్తి కాలే, ఏమీ లేకుండా ఒక ఉన్నత స్థాయి బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఏది పడితే అది మాట్లాడితే అది ఎంతవరకు పద్ధతి? అవునగా. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు జరిగిందే చెప్పారంటూ కూడా పురంధేశ్వరి గారు చెప్తున్నమాట. జరిగింది ఏం జరిగిందో అనేది ఆయనకి తెలిస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి? జరిగింది ఏం చెప్పాడు? తాట కల్తీ జరిగింది, జంతువులు కొవ్వు కలిసింది, అది ఇదని చెప్పాడు. దాని కోర్టు ఏముంది? మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి అయ్యేవి చూపించండి అని అడిగింది కోర్టు. అంతే కదా. కోర్టు అడిగిన తప్పేమైనా ఉందా? నువ్వు తీసుకెళ్ళి కోర్టులో నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించు, అప్పుడు ఎవరైనా మెచ్చుకుంటారు, అవునా కదా? అదేది లేకుండా నన్ను కోర్టు అట్ట మందలించడం కరెక్ట్ కాదంటే కోర్టును కూడా మేనేజ్ చేస్తున్నారంటే ఇక మీరు ఏ స్థాయిలో ఉండారో. ఎంత ప్రధానమంత్రి గారు మీ వెనకమాల ఉన్నంత మాత్రాన ప్రధానమంత్రి గారు అన్ని విషయాల్లోనూ మీ వెనకమాలే ఉండరు. ఆడక కొన్ని పద్ధతులు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల ప్రకారం వ్యవహరించుతారు తప్ప మీరు చేసిన దానికల్లా ప్రతి తప్పుకి ఆయన పైనుంచి కప్పుచ్చుకొని దాచుకుంటారు. రాడు కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినప్పుడు కూడా ఆడక కొన్ని లెక్కలు ఉంటాయి. ఇది
వాళ్ళ కుటుంబం విషయానికో ఒక ఊరికి సంబంధించిందో ఒక రాష్ట్రానికి సంబంధించిందో కాదు, కొన్ని వేల కోట్ల మంది భక్తులకు సంబంధించిన విషయం. అవునా? అలాంటప్పుడు ఆచితూచి బాగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మనిషి ఒక మనిషి మీద అభియోగాలు చేసేటప్పుడు సాక్ష్యాలు మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది, అది చూసుకొని మాట్లాడాలి. చంద్రబాబును ఇలా కామెంట్ చేయటం, ధర్మాసనం కామెంట్ చేయటం కరెక్ట్ కాదు అని పురంధేశ్వరి గారు అంటున్నమాట. పురంధేశ్వరి గారు ఏం కరెక్ట్ చేస్తుంది? ఆమె పార్టీని ఆమె కాపాడుకోలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు పార్టీలో ఉందా పురంధేశ్వరి? భారతీయ పార్టీలో ఉందా? భారతీయ జనతా పార్టీలో ఉందా? లేకపోతే చంద్రబాబుతో అసలు చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కోర్టు మాట్లాడితే చంద్రబాబు గురించి అట్లా మాట్లాడటం బాగోలేదండి. అసలు ఆమె ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి మాట్లాడుతుంది? అసలు ఏం మాట్లాడతాం ఏంటి? అను తప్పేదన్నా ఉంటే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. దాని కమిటీలు వేస్తారు, పైనుంచి దానికి ఏం చేయాలనేది కోర్టు ఆలోచించిద్ది, చేసిద్ది. అవునా కాదా? తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పురంధేశ్వరి గారు అంటున్నమాట. నిజమేనంటారా? అది తప్పు. వీళ్ళు చేసిన రాంగ్, వైసీపీ వీళ్ళు చేసిన చాలా రాంగ్. ఫస్ట్ మన ఈ మతం కాదు కాదు, ఏదో మతం కాదు కాదు, ఆ మతం చేశాడు. అలాంటి వాడైతే నిన్న తిరుపతి వెళ్ళాడు, చెప్పాలిగా, సంతకం పెట్టాలిగా, ఏదో మతం సంతకం పెట్టాలిగా, పెట్టాల. మరేంటన్నా మరి నేను ఇప్పుడు పెట్టాలి కదా. అది చంద్రబాబు చేసింది కరెక్ట్. అది నేను పెట్టాలి సంతకం, మార్చిలో పెట్టిన సంతకం ఇప్పుడు ఈయన మీద చెప్తాను. మార్చిలో ఎవరు ఉన్నారు? ప్రభుత్వం గెలిచినాక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఒప్పుకోవట్లా. అది చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంట పురంధేశ్వరి గారు. కరెక్టేనంట? కాదు, కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషాదంలో జరిగిందే మాట్లాడారు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని కూడా పురంధేశ్వరి గారు అంటున్నారు. అంతే కరెక్టే మరి, అంతే కరెక్టే కదా. మరి తప్పు ఉంటేనే కదా, తప్పు లేని ఎన్నాళ్ళు పట్టలేదు, ఇప్పుడు ఎందుకు అంటాడు? ఏమాడు పట్టే అడిగింది. వీళ్ళు కరప్ట్ చేసినానికి వీళ్ళు ఈ మొత్తం మీద వీళ్ళు తోస్తున్నారు. వీళ్ళు అలా నుండి రావాలిగా, మా సంతకం పెట్టాలిగా, పెట్టాలి. అది కూటమి ప్రభుత్వమే అడ్డుకుంది, లేకపోతే మేము వెళ్ళే వాళ్ళం అంటున్నారు కదా. లేదు, అది తప్పు. ఆనందం ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. నిలబడ్డాడు, చేశాడు, ఇప్పుడు నేను వచ్చాడు, ప్రజలు తీర్పు. మరి బాగుంటే ఆయనకి ఇచ్చేవారు కదా, బాగోలేక ప్రజలు తీర్పు ఇచ్చారు, కూటమిని గెలిపించారు. మరి ఆయన తెలుసుకోవాలి. అది కాదు, మేము తిరుమల వెళ్తుంటే కూటమి ప్రభుత్వం మొత్తం వైసీపీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారంటున్నారేంటి? లేదు, అది రాంగ్. అది చాలా వెళ్ళిపోయారు కదా, వానికి వెళ్ళారుగా. నువ్వు ఎవరైనా హిందూ మతమైనా ఏదో మతమైనా నువ్వు సంతకం పెట్టి వెళ్ళన్నారు, పెట్టి వెళ్ళమన్నారు. ఇదేం పెట్టనన్నాడు. పెట్టినప్పుడు ఊరుకుంటారు. మరి ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా పెట్టాలి. ఆయన మరి ఇప్పుడైనా పెట్టాలి కదా, పెట్టాలి ఆయన. మరి ఆయన అంత ఏముంది, ఆయనకి పెట్టాలి కదా. దేవుడి మీద కోపం ఉంటే మరి దేవుడు తెరిపించాడు, కరెక్ట్ సరిపోయింది బ్యాలెన్స్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, గత 5 ఏళ్ళలో నేను 10 నుంచి 11 సార్లు తిరుమల వెళ్ళి దేవుడిని దర్శించుకున్నాను, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకంటే మరి హోదాలో ఉన్నాడు కదా. ఆయన ఏమనలేకపోయారు జనాలు, హోదా లేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు. హోదా ఉన్నప్పుడు అడిగారు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కంపల్సరీ పెట్టాలి. నేను పెట్టాల. అది ఏ తీర్పు అయినా సుప్రీంకోర్టు అయినా ఏది కరెక్ట్గా సంబంధం చేశాడు, ఎన్ని తప్పులు ఉన్నాయా, నేను చేయలేడా, ఎన్నిసార్లు ఆదేశాలు రమ్మని వెళ్ళాడా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు కూడా వంక చెప్తాను, ఇన్ని కోట్లు అవుతుంది నాకు ఖర్చాడని. తప్పే వాళ్ళది అయిందే కదా. అది చంద్రబాబు నాయుడు గారి పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పురంధేశ్వరి గారు అంటున్నమాట. మీరేమంటారు? అదే కరెక్ట్. ఈడేవాడండి జగన్, అటు చేసిన తప్పులన్నీ 1, 2. అంటే చంద్రబాబు గారిని ఇలా మాట్లాడటం కోర్టు చేసిన వ్యాఖ్యలు తప్పని ఆమె ఖండిస్తుంది. నిజమేనంటారా? నిజమో అవు నిజమో మనకు తెలియదు కదా, ఆ వివరాలు అదంతా పెద్దవాళ్ళగా తెలుస్తుంది, మనకేం తెలుసు. లడ్డు నెయ్యిలో కల్తీ ఉంది. ఎప్పుడు ఈ 3 నెలల్లో వచ్చిందా కల్తీ? అంతకుముందు 5 సంవత్సరాల్లో లేదా కల్తీ? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దగ్గర నుంచే వచ్చిందిగా. వీళ్ళని విమర్శిస్తాం ఎందుకు? అదే మరి వైసీపీ అన్నమాట ఏంటంటే, మరి ఫస్ట్ నుంచి లేనిది ఇప్పుడు 2 నెలల కాలంలో ఇప్పుడు తీసుకురావడం ఏంటని కూడా వైసీపీ అంటున్నారు. ఎవరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పారు కదా, ఇది 2 నెలల క్రితమే కల్తీ జరిగిందని చెప్పారు. ఆ విషయం అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడం ఏంటని వైసీపీ అంటున్నమాట. సరే, ఆ విషయాలు మనకు తెలియవు కదా.